నమస్తే. మన ప్రజాస్వామ్యం చాలా గొప్పది. కానీ అలాంటి ప్రజాస్వామ్యాన్ని దొంగతనం చేసుకుంటూ కూని చేసేది ఎవరంటే ప్రజాప్రతినిధులే, రాజకీయ నాయకులే. దీంట్లో నేను చెప్పడానికి ఎలాంటి సంకోచం లేదు నాకు. నిజంగా చెప్తున్నా. ఎందుకంటే 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిసి కాంగ్రెస్‌లోకి వెళ్ళిండ్రు. వెళ్ళిన తర్వాత అందరికీ తెలుసు ఫోటోలు వచ్చినాయి, కండువాలు కప్పుకున్నారు. అంతా సోషల్ మీడియాలో వైరల్ కూడా అయినాయి. కానీ ఇప్పుడు ఏం చెప్తుండ్రు వాళ్ళు? మేము అసలు కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. మేము కేవలం అభివృద్ధి కోసమే పోయినాం. కేవలం మా నియోజకవర్గాల్లో అభివృద్ధి చేసుకోవడానికి ముఖ్యమంత్రిని కలిసినాం తప్ప మేము అసలు పార్టీలో చేరలేదని వాళ్ళు నగ్నంగా చెప్తున్నారు. అంటే మీడియాకు దొరికిండ్రు, పేపర్లకు దొరికిండ్రు, ప్రజలకు దొరికిండ్రు. అయినా కూడా మేము కాంగ్రెస్‌లో చేరలేదని చెప్తున్నారంటే నిజంగా సిగ్గుచేటే అని చెప్పాలి. అందుకే నేను ఆ మాట అంటున్నా. ప్రజాస్వామ్యాన్ని కూని చేసేది, దొంగతనం చేసేది ఇలాంటి నాయకులే. మరి కాదా? 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరి దాదాపు 1 ఇయర్‌కి దగ్గరొచ్చేసింది. ఇక దానం నాగేందర్, కడియం శ్రీగారు అయితే ఇక ఆ పార్టీ తరపున ప్రచారం చేసిండ్రు. దానం నాగేందర్ అయితే ఎంపీగా పోటీ చేసిండు. ఇప్పటి వరకు కౌంటర్ దాఖలు చేయలేదు స్పీకర్ నోటీసులు ఇస్తే. ఏం చెప్తున్నా వీళ్ళంటే కేవలం అభివృద్ధి కోసమే మేము రేవంత్ రెడ్డిని కలిసినాం, ముఖ్యమంత్రిని కలిసినాం, పార్టీలో చేరలేదా, అవి దేవుని కండువాలని చెప్తున్నారు. ఎంత సిగ్గుచేటు నిజంగా. అసలు ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ఈ నాయకులే, ఈ ప్రజాప్రతినిధులే చట్టసభల్లో మాట్లాడుకుంటూ ఇన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారంటే నిజంగా చాలామంది సిగ్గుతోటి తలదించుకోవాలి. ఇక వీళ్ళు ఏమంటారు తెలుసా? ఇంకా కాంగ్రెస్‌లో చేరలే, మేము అభివృద్ధి కోసమే సీఎంను కలిసినామని చెప్తున్నారు. మరి ఏం అభివృద్ధి అయిందా నాకు అర్థం కాదు. మీ మీ నియోజకవర్గాల్లో ఏమైనా అభివృద్ధి జరిగిందా? ఇప్పుడు బీఆర్ఎస్‌లో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ప్రజెంట్‌గా వాళ్ళ దగ్గర జరిగిన అభివృద్ధి మీ దగ్గర జరిగిందా? మీరు అభివృద్ధి కోసమే పోయినందుకు మేము కలిసినామని చెప్తారు కదా, నిజంగానే అభివృద్ధి జరిగిందా? ఇప్పుడు చాలా సీరియస్‌గా ఉంది మ్యాటర్ ఇది. సుప్రీంకోర్టు కూడా నిన్న కాక మొన్ననే చాలా సీరియస్ అయింది. సుప్రీంకోర్టు స్పీకర్ మీద ఏదో ఒక నిర్ణయం 4 రోజులలో తీసుకోండి. అసలు నూతన సంవత్సర వేడుకలు ఎక్కడ జరుపుకుంటారు మీరు? బీఆర్ఎస్‌లో జరుపుకుంటారా, కాంగ్రెస్‌లో జరుపుకుంటారా? ఏంది కథ? మీ కథ ఏందని చాలా సీరియస్ అయింది. అంటే వాస్తవంగా కూడా ఇంత తాత్సర్యం చేయడం ఎందుకు నాకు అర్థం కాలేదు. ప్రజలందరూ ఇదే చర్చించుకుంటున్నారు. అసలు ప్రజాస్వామ్యం ఉందా? బతికించాల్సిన వాళ్ళు తడిగుడ్డతోటి గొంతు కోస్తున్నారని చెప్తున్నారు. ఏమంటారు వీళ్ళు అంటే భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఇప్పటికీ బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నారని వారి తరపు న్యాయవాదులు వెల్లడించారు. టెక్నికల్గా కొనసాగుతున్నారు. టెక్నికల్గా వీరు బీఆర్ఎస్ఏ, కానీ వీళ్ళు కాంగ్రెస్లో చేరిండ్రు, కండువాలు కూడా మార్చుకున్నారు. వాళ్ళని తరపు న్యాయవాదులు కూడా గదే వాదిస్తున్నారు. అంటే ఏ రకంగా ఇది ఎట్లుంది తెలుసా? స్పీకర్ చేతిలో ఉన్నందుకు వీళ్ళు బతికిపోతున్నారు. అదే సుప్రీంకోర్టు చేతుల్లో ఉంటే ఇప్పటివరకు వేటు పడేది. తమ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసమే సీఎంను కలిశారే తప్ప కాంగ్రెస్ పార్టీలో చేరలేదన్నారు. పార్టీ ఫిరాయింపుల కేసులో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్లపై బుధవారం స్పీకర్ ఎదుట వాదాలు జరిగాయట. ఇందులో ఈ ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జగదీష్ రెడ్డి, కేపీ వివేకానంద తరపు అడ్వకేట్లు కూడా తమ వాదనలు వినిపించారు. అసెంబ్లీలోని ట్రిబ్యునల్ కార్యాలయంలో చైర్మన్ హోదాలో స్పీకర్ గడ్డం ప్రసాద్ సమక్షంలో విచారణ కొనసాగింది. ఇరు వర్గాల నుంచి ఎమ్మెల్యేలు కాకుండా వారి తరపు అడ్వకేట్లు మాత్రమే హాజరై తమ వాదనలు వినిపించారట స్పీకర్ ముందల. వీళ్ళేం రాలేదు. ఎవరు? బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి వెళ్ళిన ఎమ్మెల్యేలు, లేకపోతే ఆ తరపు అడ్వకేట్లకు సంబంధించిన ఆ ఎమ్మెల్యేలు కూడా ఎవరేం రాలేదు. కేవలం అడ్వకేట్లు మాత్రమే వచ్చారు, ఈ తరపున ఆ తరపున. ఎమ్మెల్యేలు తెల్ల వెంకట్రావు, సంజయ్ తరపు అడ్వకేట్లు వాదిస్తూ తమ క్లయింట్లు ఇప్పటికీ బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నారని, కాంగ్రెస్లో చేరలేదని స్పష్టం చేశారు. పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదిస్తూ తెల్ల వెంకట్రావు, సంజయ్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరినట్లు పక్క ఆధారాలు ఉన్నాయని, వీరిపై అనర్హత వేటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా పలు అంశాలను లేవనెత్తినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన ఆధారాలను స్పీకర్కు అందించినట్లు సమాచారం. ఇరు వర్గాల వాదనలు విన్న స్పీకర్ విచారణను ముగించారట. ఇక స్పీకర్ ముగించిండు, ఏం లేదు, ఇక తేల్చేసిండు. ఇక ఓ రకంగా ఆయన చెప్పాల్సి ఉంది, ఏదో ఒక నిర్ణయం చెప్పాల్సి ఉంది, అది చెప్తారు త్వరలో, కానీ ముగించిండు ఇక. అయితే వీళ్ళంతా 8 మంది తప్పించుకునే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కానీ ఇద్దరు మాత్రం వాళ్ళ మెడపై మాత్రం కత్తి వేలాడుతూ ఉంది. ఇక నేడు పోచారం, అరికెప్పుడు గాంధీ విచారణ. అంటే ఈరోజు గురువారం మరో ఇద్దరు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, అరికెప్పుడు గాంధీలను విచారించనున్నారు. బుధవారంతో మొత్తం 6 ఫిరాయింపు ఎమ్మెల్యేలపై విచారణను స్పీకర్ ముగించారు. మొదటి విడతలో 4 ఎమ్మెల్యేలు కాళ యాదయ్య, ప్రకాష్ గౌడ్, గూడెం మైపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి విచారణ పూర్తయింది.
బుధవారం తెల్ల వెంకట్రావు, సంజయ్ల విచారణ కూడా పూర్తయిందట. ఇక గురువారంతో పోచారం, అరికెపూడి సహా మొత్తం 8 మంది ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల విచారణ పూర్తి కానుంది. అనంతరం ఈ వారంలోపే వీరిపై స్పీకర్ గడ్డం ప్రసాద్ తుది తీర్పు ఇవ్వనున్నట్లు కార్యాలయ వర్గాలు చెప్తున్నాయి. కాగా ఎమ్మెల్యేలు దానా నాగేందర్, కడియం శ్రీహరి ఇంతవరకు స్పీకర్ నోటీసులకు స్పందించకపోవడంతో పాటు విచారణ కూడా హాజరుకు దూరంగా ఉన్నారంట. అంటే గతంలో స్పీకర్ నోటీసులు పంపినా కూడా వాళ్ళు ఎలాంటి రెస్పాండ్ ఇవ్వలే, కౌంటర్ దాఖలు చేయలేదు. మరొకసారి స్పీకర్ నోటీసులు పంపించినట్లు కూడా ఇప్పుడు బిగ్ బ్రేకింగ్ న్యూస్ అందుతుంది మనకు. అయితే ఖచ్చితంగా కడియం శ్రీహరి, దానా నాగేందర్పై వేటు పడే పరిస్థితి ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే దానా నాగేందర్ బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్ టికెట్ తీసుకొని సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశాడు. ఇక కడియం శ్రీహరి వారి బిడ్డకు టికెట్ ఇప్పించుకొని ఆయన కూడా కాంగ్రెస్ కండు వేసుకొని ప్రచారం చేశాడు. వీళ్ళిద్దరు మాత్రం నగ్నంగా దొరికిపోయారు. ఇక అందుకే ఈ మధ్యల కాలంలో వార్తలు కూడా వస్తున్నాయి. ఉప ఎన్నికలు ఖచ్చితంగా స్టేషన్ గన్పూర్లో కానీ ఖైరతాబాద్లో కానీ వస్తాయనేది వాదనలు బలంగా చేకూరుతున్నాయి. ఆ మధ్యకాలంలో వార్తలు కూడా వచ్చినాయి. ఖచ్చితంగా వీళ్ళు ఇద్దరు రాజీనామా చేస్తారు. స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకునే వరకు వేచి చూడకుండా, అంటే ఓ రకంగా ఏంటంటే ఇజ్జత్ పోకుండా, ఇజ్జత్ పోకముందుకే రాజీనామా చేసి మళ్ళీ ఉప ఎన్నికలు పోనీకే ప్రయత్నం చేస్తున్నారట. ఈ రకంగా వీళ్ళంతా విచారణ పూర్తి చేసుకున్న క్రమంలో వీళ్ళు చెప్తున్నది ఏంటంటే, వీళ్ళందరూ అంటే ఇద్దరు చెప్తలేరు, 8 మంది చెప్తున్నది అంటే కేవలం అభివృద్ధి కోసం మాత్రమే కలిసినామని చెప్తారు. ఇది ఎవరన్నా నమ్మే ముచ్చటనేనా? ప్రజాస్వామ్యం అసలు కాపాడే విధంగా ఉందా? చట్టసభలో ఉన్న వ్యక్తులు చట్టాన్ని కాపాడాల్సిన వ్యక్తులే చట్టాన్ని తడి గుడ్డతోటి గొంతు కోస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు మళ్ళీ నోటీసులు పంపించాడు దానా నాగేందర్కు, కడియం శ్రీహరికి. ఏంది మీరు ఎందుకు ఇంకా ఎలాంటి వివరణ ఇవ్వలేదు అనేది? ఎందుకే లేదు వాళ్ళ దగ్గర సమాధానం లేదు, ఏడ ఉంది. అందుకే ఖచ్చితంగా మరో 2 ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయట. సరే కడియం శ్రీహరి ఏదో రకంగా తప్పించుకున్నా కానీ ఖైరతాబాద్లో మాత్రం తప్పించుకునే పరిస్థితి అయితే లేదు. అంటే ఈ యొక్క విషయంతో ఈ యొక్క వార్తలు చదువుతుంటే, ఈ వార్తలు వింటుంటే ప్రజాస్వామ్యం నిజంగా ఓడిపోయిందనే చెప్పుకోవాలి. చట్టాన్ని వీళ్ళే చట్టాన్ని తేవాల్సిన వాళ్ళే, చట్టాన్ని సృష్టించాల్సిన వాళ్ళే ప్రజాస్వామ్యాన్ని నిలువుగా దోపిడీ చేసిన అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి కాకపోతే ఏంటంటే నాకు అర్థం కాదు. నిజంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడేది సామాన్య ప్రజలే. నిజంగా రాజకీయ నాయకులే పెద్ద దొంగలు అయిపోయారు ఈ మధ్యలో. ఎన్ని లేవు వార్తలు, ఎన్ని అసలు నిజంగానే వీళ్ళు పార్టీ మారలేదని అనుకుందాం మనం. మరి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి ఎందుకు పోతలేరు, బీఆర్ఎస్ కండువలు ఎందుకు కప్పుకుంటలేరు, ఆ మీటింగ్లలో ఎందుకు కనబడతలేరు అనేది వాళ్ళే చెప్పాలి సమాధానం. ఈ వాళ్ళతోటి ఏముంది చెప్పనీకి? అందుకే కాబట్టి నేనేమంటున్నా అంటే ప్రజాస్వామ్యం మొత్తం కూరి చేసిండ్రు, దొంగదానం చేసిండ్రు, విలువ లేకుండా చేసిండ్రు. ఇక స్పీకర్ మళ్ళీ నోటీసులు పంపిండు. మరి ఇంక వాళ్ళు కౌంటర్ దాఖలు చేస్తారా చేయరా అనేది పెద్ద ప్రశ్నార్థకమే మారింది. కానీ ఏదేమైనా ఇలాంటి విషయాల్లో మాత్రం చాలా కఠినంగా ఉండాలి స్పీకర్ కూడా. ఇలా కాంగ్రెస్ పార్టీ తరఫున స్పీకర్ ఉన్నాడు కదా అని స్పీకరు వాళ్ళని కాపాడుతున్నాడేమో కానీ ప్రజాస్వామ్యం కూలిపోయే పరిస్థితి. అసలు మీకెందుకంటే నాకు అర్థం కాదు. బ్రహ్మాండంగా మీకు మెజార్టీ ఇచ్చింది, ప్రజలు మెజార్టీ ఇచ్చారు, 65 సీట్లు ఇచ్చారు. మీకెందుకు ఇలా అవసరం పడేది ఉంది? వీళ్ళని తెచ్చుకొని మీరు ఏం అభివృద్ధి సాధించిండ్రు, లేకపోతే మీరు గొప్పగా ఏం సాధించిండ్రు? మీకు నష్టమే తప్ప లాభం అయితే లేదు. ఇప్పుడు సంజయ్ ఉన్నాడు, జగిత్యాలలో రోజు పంచాయతీ. వీళ్ళు రావడం వల్ల కాంగ్రెస్ గతంలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు ఓడిపోయారు వీళ్ళ చేతిలో, వాళ్ళకు పడతలేదు. ఏం లాభం? కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి దయచేసి తప్ప ఇలాంటి పిచ్చి చేష్టలు చేసి అనవసరంగా నవ్వుల పాలై అసలు రాజ్యాంగ వ్యవస్థల్ని కూని చేయడం అనేది నిజంగా సిగ్గుచేటు. మీకు ఓట్లేసి గెలిపించిన ప్రజలకు మీరు ఏం సమాధానం చెప్తారో నిజంగా నవ్వుకుంటున్నారు మీ సమాధానాలు విని. కానీ ఖచ్చితంగా అయితే ఉప ఎన్నికలు రావాల్సిందే. మరోసారి ఇలాంటి వ్యక్తులు పార్టీ మారకుండా ఒక బుద్ధి రావాలంటే ఉప ఎన్నికలు రావాలి. ఓడితేనే ఇంకా బెటర్గా ఉంటుంది, ఓడితే ఇంకా బుద్ధి వస్తుంది వీళ్ళకు. నిజంగా ఈరోజు స్పీకర్ నోటీసులు ఇచ్చిన దానికి వాళ్ళు నిజంగా టైం లేదు, నెల రోజుల్లోపే చర్యలు తీసుకోవాలి. లేకపోతే సుప్రీంకోర్టు చాలా సీరియస్ ఉంది. వాళ్ళు ఏం చర్యలు తీసుకుంటారో వాళ్ళకి తెలుసు. గతంలో బీజేపీ నుంచి మన టీఎంసీలోకి పోయిన ఒక ఎమ్మెల్యేను అనర్హత వేటేసారు. కాబట్టి వీళ్ళకు కూడా అది జరిగే అవకాశం ఉంటుంది. ఏదేమైనా వీళ్ళంతా 10 మంది కలిసి ప్రజాస్వామ్యాన్ని, చట్టాలను తుంగలో తొక్కిండ్రు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.